హాయ్ అండి, వెల్కమ్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు మీకోసమే కాదు, యాక్చువల్లీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను కూడా నా బెడ్రూమ్ని కొంచెం నీట్గా సర్దుకొని నీట్గా ఉంచుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేమందరం ప్రామిస్ చేసుకున్నాం ఎవరి రూమ్ వాళ్ళు నీట్గా ఉంచుకోవాలి అని. అండ్ ఈరోజు ఏంటంటే నా బెడ్రూమ్ టూర్. నా బెడ్రూమ్ని మీకు ఇంటీరియర్స్ బ్లాగ్ చూపించినప్పుడు ఎలా డిజైన్ చేయించానో చూపించాను. అయితే ఈరోజు ఇన్ డీటెయిల్డ్గా నేను ఈ బెడ్రూమ్ని, ఈ చిన్న బెడ్రూమ్ని నాకున్న ఇంత పెద్ద సామాన్లతో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, యాక్చువల్లీ ఆర్గనైజింగ్ టిప్స్, డిఐవై అండ్ నా బెడ్రూమ్లో ఇంటీరియర్స్ ఎంత ఖర్చు అయింది, ఇలాంటి ప్రతి డీటెయిలింగ్ కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నా ఈ బెడ్రూమ్ అనుకోగానే చిన్నగా ఉంది బెడ్రూము, అంటే పర్లేదు కొంచెం సరిపోయేలాగే ఉంది, సరిపెట్టచ్చు. బట్ సరిపెట్టాలంటే నేను చాలా ఆలోచించాలి అని డిసైడ్ అయ్యాను. కొంచెం ప్లెజెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి అని అనుకుంటే వైట్ కలర్ అయితే చాలా బాగుంటుంది అనిపించి మొత్తం ఇంటీరియర్స్ అంతా ఇలా వైట్ కబోర్డ్స్ మొత్తం వైట్గా డిజైన్ చేశాను. అక్కడక్కడ కొంచెం ఫినిషింగ్స్ కోసం, హైలైట్స్ కోసం కలర్ యాడ్ చేయించాను. అది ఇది ఒక్కటే ప్లేస్లో. అండ్ ఇది మా కిటికీ అనమాట. సో కిటికీ ఏంటి అని అంటే కొంచెం డిజైనర్గా ఉండాలి అని ఫీల్ అయ్యి ఇలా చేయించాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఇదంతా ఫోటో ప్రింట్ ఆల్రెడీ లేచిపోతుంది, ఇదిగోండి దీన్ని ఇలా కవర్ చేయాలి. దీని ఏంటంటే మనము మార్చుకోవచ్చు. మా ఫ్యామిలీ ఫోటో వేపిద్దాం ఇక్కడ అని అనుకున్నాను. బట్ మరీ ఆక్వర్డ్గా ఉంటుందేమో, వద్దేమో, కొంచెం ఏదైనా ప్లెజెంట్నెస్, కామ్నెస్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటే మా అమ్మ అన్నది బెడ్రూమ్లో శ్రీకృష్ణుడు ఉండాలి అనేసి, కృష్ణుడు రాధా ఉండాలి అనేసి. బట్ నాకు అది ఇక్కడ సెట్ అవ్వలేదు. అదర్ దెన్ దట్ నెమలి ఉండొచ్చు అనేసి, అందుకే ఇంకా నెమలి ప్రింటింగ్ వేయించాను అనమాట నేను. అండ్ ఇక్కడ కూడా మొత్తం హైలైటెడ్గా ఉండాలని, మామూలుగా ఇంకా బెడ్రూమ్ లైట్స్ అక్కర్లేకుండా ఉండాలని చెప్పేసి ఇలా ఎల్ఈడి లైట్స్ పెట్టించాను. ఇది మూవబుల్ అనమాట, మీకు చూపిస్తా ఎక్కి. అబ్బా, సో ఇలా మూవ్ చేసుకుంటే కిటికీ ఉంటుంది. పక్కింటి వాళ్ళని చూడడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి బెడ్రూమ్లో మూసేయడానికి ఇలా మూసాను. అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్. నేను అన్ని రూమ్స్లో కూడా ఈసారి ఫ్యాన్స్ ఏంటంటే కొంచెం అలెక్సా మూమెంట్స్ ఉన్నవి, రిమోట్ ఉంది, మనకు బద్ధకం ఎక్కువ కదా. ఫ్యాన్ కోసం ఎవరు స్విచ్ ఆఫ్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలని నేను, మా ఆయన, నా మధ్యలో నా కొడుకు కొట్టుకుంటూ ఉంటాను రోజు. ఈ ఇంటికి అలాంటి గొడవలు మా మధ్య రాకూడదని ఇలా తీసుకున్నాను అనమాట. ఫ్యాన్ ఆఫ్, ఆన్, లైట్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. దీనిలో డబుల్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. ఇలా ఫుల్ లైటింగ్ మనకు కావాలనుకుంటే ఇదే ఫ్యాన్లో మనము బెడ్ లైట్లో కూడా వాడుకొని ఈ లైట్తోనే పడుకోవచ్చు అనమాట. వద్దు అంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో అండ్ రిమోట్ కోసం కూడా ఎక్కువ గొడవలు పడకుండా ఎవరి సైడ్ వాళ్ళ రిమోట్స్ ఇలా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ ఇలా పెట్టేసుకోవడానికి వీలుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్. మా బెడ్ వచ్చేసి కింగ్ సైజ్కి ఇంకొంచెం పెద్దది. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ నేను మా ఆయనే పడుకుందాం, మా పిల్లలకి సపరేట్ అనుకున్నాను. కానీ మా వాడు వచ్చి మధ్యలో దూరుతాడు, అక్కడ ఆయన్ని తన్నేస్తాడు, ఇక్కడ నన్ను తన్నేస్తాడు. కాబట్టి కొంచెం భారీగా ఉండాలని కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాను. అయితే ఈ ఇంటికి వచ్చినప్పుడు మా పాత పరుపునే వాడామన్నమాట ఇది. బట్ ఇది కొన్ని సంవత్సరాల పరుపు, 10 సంవత్సరాల పరుపు కాబట్టి ఇక్కడ ఫిట్ అవ్వలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నడుము నొప్పి మామూలుగా లేదండి, ఇది ఫిట్ అవ్వకుండా ఉంది కాబట్టి. అందుకే మేము ఏం చేసామంటే ఒక టెక్నిక్ వాడాను నేను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, తీసేస్తున్నాను ఎలాగో. ఎస్, చూసారా, ఇది ఇంకొక లేయర్ అనమాట. అక్కడ సరిపోలేదని చెప్పేసి ఈ లేయర్ మళ్ళీ డిజైన్ చేయించి ఇక్కడ వెనకాల పెట్టించాను నేను దీనికోసము.
అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే నాకు ఇంటికి కొత్త పరుపు వచ్చింది. సో పనిలో పని ఎలాగో లాక్ చేస్తున్నాను కాబట్టి నేను ఏ పరుపు మారుస్తున్నాను ఇది కూడా డిఐవై టిప్స్ ఇస్తున్నాను కాబట్టి ఇది కూడా మీకు ఒక టిప్పే. అండ్ ఇక్కడ నేను కొత్త పరుపు మార్చబోతున్నాను. ఇప్పుడు రండి చూపిస్తాను ఎంత ఈజీగా ఉందో. టంటటాన్, ఇదిగోండి నా కొత్త బెడ్రూమ్ ఫ్రెండ్ మ్యాట్రసెస్ని మారుస్తున్నానని చెప్పాను కదా, వచ్చేసింది. ఎంత బాగుంది కదా, నీట్ క్యాప్స్యూల్ ప్యాకింగ్తో. అండ్ ఇది వచ్చేసి ఫ్లో ఆర్థో మ్యాట్రస్ అనమాట. దీన్ని మనము ఇన్స్టాల్ చేయడం చాలా చాలా ఈజీ. మనం ఇదిగోండి ఇలా చీర కట్టుకొని తయారై కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. చూపిస్తాను అంతే. అండ్ ఇప్పుడు మన పాత పరుపు తీసేసే టైం. దట్స్ ఇట్. అండ్ దీని అన్బాక్సింగ్ కూడా చాలా ఈజీ, చూపిస్తాం. ఇది ఇలా ఓపెన్ చేయగానే ఇందులో బ్యూటిఫుల్ కార్డ్ కూడా వచ్చిందండి, చూద్దాము. ఇది వారంటీ కేర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో దీంట్లోనే ఉంది మనం ఎలా చేయాలో అనేది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు చక్కగా గైడ్ అండ్ దీంట్లో వారంటీ కార్డ్ కూడా ఇస్తారనమాట. ఓ నైస్. చలో ఐఎమ్ సో ఎక్సైటెడ్. నా న్యూ మ్యాట్రస్ నేను ఒక్కదాన్నే ఓపెన్ చేసి పరిచి పెట్టానని చెప్తాం మా ఆయన వచ్చేటప్పటికే. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళి నాకు ఇది ఒక పెద్ద పని ఉందని. బట్ ఇప్పుడు ఫ్లో మ్యాట్రస్తో పని ఉండదన్నమాట. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక్కోళ్ళు కూడా ఈజీగా దీన్ని క్యాప్సూల్ ప్యాకింగ్ వల్ల అండ్ ఈజీ ఇన్స్టలేషన్ వల్ల ఎవరైనా చేసుకోగలరు. చూపిస్తాను. అండ్ ఇది తీసిన తర్వాత దీని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నిజంగానే మెస్మరైజ్ అవుతారు. వావ్, ఎంత ఈజీగా వచ్చింది. చలో కవర్ తీసేద్దాం. దట్స్ ఇట్. వావ్, ఎంత ఈజీగా ఉంది కదండి ఇన్స్టలేషన్. ఇది మనకి మ్యాట్రస్ ప్రొటెక్టర్ అనమాట. ఇది ప్రొటెక్టర్తో పాటు వస్తుంది. మనకు కావాలనుకుంటే ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకోవచ్చు, వాష్ చేసుకొని మళ్ళీ ప్రొటెక్టర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లో మ్యాట్రస్లో యాక్చువల్లీ చాలా టైప్స్ ఉన్నాయి. బట్ అందులో నేను మా ఫ్యామిలీ కోసం ఆర్థో మ్యాట్రస్ని తెప్పించాను, ఫ్లో ఆర్థో మ్యాట్రస్ని. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా కొంచెం ఆయనకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. ఆయన్ని చూసినంత నాకు భయం వేసింది, నాకు కూడా స్టార్ట్ అవుద్దేమోనని. అప్పుడు నేను రియలైజ్ అయ్యా మేబీ ఇదంతా ఓల్డ్ మ్యాట్రస్ వల్ల వచ్చిందేమో, దాని టైం అయిపోయిందేమో, కొత్త మ్యాట్రస్ కావాలి, అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ తగ్గిపోవాలని. అందుకే నేను సర్చ్ చేస్తూ ఉంటే నాకు నా ఫ్రెండ్ ఫ్లో మ్యాట్రస్ని సజెస్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తే సూపర్గా అనిపించింది. అందుకే ఇంకా లేట్ చేయకుండా నేను కూడా ఫ్లో ఆర్థో మ్యాట్రస్ని ఆర్డర్ చేసేసాను. అండ్ మా ఆయన బ్యాక్ పెయిన్ని రిలీవ్ చేయడానికి. ఇందులో మనకి హార్డర్ ఆర్థోపెటిక్ సపోర్ట్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి ఓల్డర్ వన్స్ ఉంటే ఇంట్లో ముసలి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు ఈ మ్యాట్రస్ అయితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ రివ్యూస్ చూసాను అనమాట ఫ్లో మ్యాట్రస్ వాళ్ళ వెబ్సైట్లో. ఆల్ 60 years అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి సూపర్గా రివ్యూస్ ఇచ్చారు. చాలా బాగుంది మాకు ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ మా పెయిన్ అంతా తగ్గిపోయింది అని. సో అందుకే నేను దీన్నే చూస్ చేసుకున్నా.
ఫ్లో మ్యాట్రెస్లో ఉన్న అద్భుతమైన బెనిఫిట్ ఏంటి అంటే ఇది డైరెక్ట్గా ఫ్లో మ్యాట్రెస్ నుంచి మన హోమ్కి డైరెక్ట్ డెలివరీ అయిపోతుంది, షిప్ అయిపోతుంది. మధ్యలో మిడిల్ మ్యాన్ ఉండరు, కమిషన్స్ ఉండవు. సో ఫ్రమ్ డైరెక్ట్ ఫ్యాక్టరీ టు హోమ్ కాబట్టి ఇది మనకి బయట ట్రెడిషనల్ మ్యాట్రెసెస్ కంటే కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ యూ నో వాట్, మనం ఈ ఫ్లో మ్యాట్రెస్ని ఈఎంఐలో కూడా తీసేసుకోవచ్చు. అండ్ ఆ ఈఎంఐ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్ విజిట్ చేస్తేనో ఒక్క మెక్డానల్డ్ మీల్ కంటే కూడా తక్కువే. ఫ్లో మ్యాట్రెస్లో మనకి 10 years వారంటీ ఇస్తారు. అంతేకాకుండా 100 nights రిటర్న్ పాలసీ కూడా ఉంది. మీరు దీన్ని 100 nights వాడిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే హ్యాపీగా రిటర్న్ ఇచ్చేయచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఒక్కసారి మనం ఫ్లో మ్యాట్రెస్లో అలా పడుకోవడం అలవాటు అయ్యింది అని అనుకోండి, వేరే ఎక్కడా పడుకోనులేము, రిటర్న్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అంత బాగుంటుంది ఇది. అండ్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనకి ఈ మ్యాట్రెస్లో అసలు స్వెట్ రాదంట. అండ్ ఇది మనని కూల్గా ఉంచుతుందంట. అంటే దీంట్లో పండుకుంటే మనం కూల్గా ఫీల్ అవుతాము, మనకి ఏసీ అవసరం కూడా ఉండదు. ఇందులో నాకు కొత్తగా ఏమనిపించిందో చెప్పనా, వీళ్ళ వాషబుల్ అలోవెరా కవర్. ఇది జిప్డ్ అనమాట. మనకి పొరపాటున మ్యాట్రెస్ మీద ఏమైనా పడ్డాయి, ఏమైనా స్పిల్ అయ్యాయి అనుకుంటే మనం ఈ కవర్ తీసి దీన్ని వాష్ చేసి మళ్ళీ దీనికి అటాచ్ చేసేయచ్చు అనమాట. నా కొత్త ఫ్లో మ్యాట్రెస్ అయితే ఇప్పుడు ఓ మై గాడ్, బాగుందా మ్యాట్రెస్? బాగుందా? నీకోసమే ఇది ఆర్డర్ చేశాను నేను. ఎందుకో చెప్పాలనా? మ్యాజిక్ చూపించాలనా? వీడు ఇలాగే మా బెడ్ని పండి దొర్లుతూ ఉంటాడు అనమాట. దీనివల్ల మా ఆయనకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, అక్కడ నాకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. బట్ మనకి ఫ్లో మ్యాట్రెస్లో 0 partner డిస్టర్బెన్స్ ఉంటుంది. దీంట్లో ఉండే మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ వల్ల. ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తా. ఇదిగోరా, ఇక్కడ వాటర్ గ్లాస్ పెడుతున్నా, నువ్వు పక్కనే దూకినా ఇది డిస్టర్బ్ అవ్వదు, జరగదు, ఏం అవ్వదు అట. చూద్దామా? బెట్టా కమాన్, 20 rupees bet. కమాన్. ఫ్లో ఆర్థో మ్యాట్రెస్ నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఆర్థో తెప్పించుకున్నాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. ఓపెన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో. కొత్త పర్పుని సర్దిద్దాము. అండ్ యాక్చువల్లీ నేను ఈజీగా ఉండాలని చెప్పి మ్యాట్రెస్ కూడా ఇలా ఫిట్టెడ్ మ్యాట్రెస్ తీసుకొస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. దీంతో ఏంటంటే పరుపు వేయడం అనే కష్టం ఉండదు. మన ఆడవాళ్ళు కూడా ఈజీగా ఇంట్లోనే వేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఫిట్ చేసేస్తే అయిపోతుంది. వాట్స్ ఇట్. సో మొత్తానికి నా బెడ్ అయితే సెట్ అయిపోయింది. మా ఆయనకి సర్ప్రైజ్ కూడా రెడీ అయిపోయింది ఆయన వచ్చాక. అండ్ ఈ బెడ్లో ఇంకొక సీక్రెట్ ఉందని నేను చేయించుకుంది. యాక్చువల్లీ చాలామందికి తెలుసు అనుకుంటాను ఇప్పుడు. ఏంటి అని అంటే ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు నాకు గుర్తులేదు పేరు, బట్ ఇదిగోండి నేను కూడా తీయగలిగే ఈజీగా ఇది లేచిపోద్ది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నా డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ పెట్టుకున్నాను, డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా గివ్ అవే ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాటిని ఇక్కడ డిసైడ్ చేశాను అనమాట నేను. ఇంకా ఇన్ని ఉన్నాయి, వాటిని కూడా నెక్స్ట్ నా ఛానల్ 1 millionకి రీచ్ అయింది కాబట్టి ఇప్పుడే అండ్ 1 millionలో ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా బెడ్షీట్స్, సూట్ కేసులు చిన్నవి, ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఇటు పెట్టుకున్నాను. అండ్ బెడ్ని కూడా స్టోరేజ్ లాగా వాడుకున్నాం అనమాట మేము. అబ్బా, బెడ్ కింద ఐరన్ వస్తువులు పెట్టద్దట, అందుకే నేను అన్ని క్లోత్స్ పెట్టాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బెడ్ థింగ్స్. అండ్ ఇప్పుడు బెడ్ పక్కనే ఈ వార్డ్రోబ్ గురించి చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మా ఆయన బెడ్ సైడ్, బట్ వార్డ్రోబ్ మాత్రం నాదే. ఎవరి బెడ్ సైడ్ అయినా సరే వార్డ్రోబ్లను మనమే రాకోవాలి, వాడుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నా బ్లౌజెస్ అనమాట. వెనకాల సెట్ ఆఫ్ బ్లౌజెస్ అసలు వాడనివి, పెద్దగా వాడనివి ఉన్నాయి. ముందు సెట్ ఆఫ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా నా షూటింగ్స్ బ్లౌజెస్. అండ్ ఇటు సైడ్ అన్నీ నా వర్క్ బ్లౌజెస్ అనమాట. నా పాత బ్లాగ్లో నా దగ్గర ఆ టైంలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాను. అండ్ ఇప్పుడు ఇంకా చాలా కొత్తవి వచ్చాయి. మీకు కావాలి నా డిజైనర్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, నా కలెక్షన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ అన్నీ కూడా నా శారీస్ అన్నిటినీ కూడా, శారీస్ పాడైపోతాయి కాబట్టి ఇలాంటి కవర్స్లో పెట్టాను అనమాట. ఇలాంటి జిప్ప కవర్స్ ఇలా మనకి ఏ శారీ కావాలని నీట్గా కనిపిస్తుంది. ఆ శారీని చూస్ చేసుకొని మళ్ళీ కవర్లో పెడితే శారీ కూడా పాడవ్వదు. అమ్మా,
కాకపోతే కొంచెం చేతులకు ఎక్సర్సైజ్ ఇక్కడ నుంచి ఇలా పెట్టేలాగా. అయితే మన చీరలకి ఇలా ఒకటి సరిపోదు కదా, అందుకే ఆ పైన కూడా సేమ్ ఇలాంటి జిప్ప కావస్తే పైన అసలు వాడని శారీస్ని పెట్టేశాను. అటక పైన ఇటు వచ్చేసి ఈ షెల్ఫ్లో ఇవన్నీ పెట్టుకున్నా. అండ్ ఇది మా ఆయన బెడ్ సైడ్ అనమాట. మా ఆయన బెడ్ సైడ్కి అన్నీ నా పవర్ బ్యాంక్స్, ఆయన పవర్ బ్యాంక్స్, నా ఐ వాచ్లు ఇవన్నీ కూడా ఛార్జింగ్కి ఇలా ఒకటి ఎక్స్టెన్షన్ తీసుకున్నా. ఈ ఎక్స్టెన్షన్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి సపరేట్గా కాకుండా ఈ పిన్స్, చిన్న పిన్, పెద్ద పిన్ అన్నీ కూడా దీనికి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని ఇక్కడ పవర్ బ్యాంక్ అన్నీ కూడా ఛార్జింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ లాగా పెట్టేసుకున్నాము. అక్కడ ఒకటే ఇచ్చాడు కాబట్టి. ఇవన్నీ కూడా మాకు ఇష్టమైన కొన్ని ఫోటో ఫ్రేమ్స్. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇవి పడేయకుండా ఇవి ఆయన బెడ్ సైడ్ పెట్టించేసాను. ఇంకా చాలా ఉండే, చాలా పడేసాను. మా ఆయన కాబట్టి మిస్టర్ హ్యాండ్సమ్ అనమాట, హ్యాండ్సమ్ కప్ ఆయనకి. అండ్ దీని లోపల తలకాయ నొప్పిది ఏమంటారు దీన్ని, జెండు బామ్ రోలాను. ఇదేంటిది ఫెవిస్టిక్, ఇది ఎందుకు అర్థం కాలేదు నాకు. పెన్నులు ఆయన రాసుకోవడానికి ఇది పెట్టుకున్నాడు ఆయన. అండ్ పొద్దున్న లేవగానే వినాయకుడి మొహం చూడు చాలా మంచిదని చెప్పి నేను ఒక చిన్న వినాయకుడిని ఇక్కడ పెట్టాను అనమాట. ఇలా చూసి లెగు అని. బట్ నేను కోరుకునేది ఏంటంటే పొద్దున్న లేవగానే నా మొహమే చూడాలని. అండ్ అది ఎప్పుడు జరగదు అనుకోండి, జరిగినా సరే మగవాళ్ళకి ఈగో అనమాట, చెప్పరు. అండ్ దా కింద ఆయన బెడ్ సైడ్ దీన్ని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేశాను. మెడిసిన్స్కి ఆయనకు కావాల్సిన మెడిసిన్స్, ఇయర్ పాడ్స్, ఫోన్స్, ఇవన్నీ ఆయనకి మెడిసిన్స్, ఆయన క్రీమ్స్, ఆయన మాలలు, ఆయన అద్దాలు, ఇలాంటివన్నీ కూడా డిసైడ్ చేసి ఇలాంటి పౌచెస్ తీసుకున్నాను నేను. ఇలా నీట్గా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఇలా నీట్గా డివైడ్ చేసా. ఇది ఆయన పర్సనల్ డెస్క్, కిందిది సీక్రెట్, ఎవరికి చూపిద్దు అన్నాడు. అయినా సరే నేను ఆగాను కదా, మీకు రివీల్ చేస్తున్నా. అర్థమైపోయినట్టుంది, నేను దీని గురించి ఇంకా స్పెషల్గా చెప్పనక్కర్లే. అండ్ ఆయన స్టఫ్ కూడా ఇదిగోండి, మంచి డ్రై ఫ్రూట్స్, బాదాంలు, కాజులు. మళ్ళీ ఆయనకి మూడు వచ్చి స్క్రిప్ట్ రాసుకోవాలనిపిస్తే అర్ధరాత్రులు వేసి స్క్రిప్ట్ ప్యాడ్, అది ఇలాంటి ఆయన సెటప్ అంతా కూడా ఇందులో సీక్రెట్ అనమాట. బట్ నేను రివీల్ చేసేసా. అండ్ నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇటువైపు వార్డ్రోబ్ గురించి చూపిస్తున్నాను ఇప్పుడు. బెడ్ సైడ్ వార్డ్రోబ్, ఆ పైనంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసాను నేను. అక్కడ ఏంటంటే మా పూజ సామాను, దేవుడు సామాను, జర్మన్ సిల్వర్ సామాను, అలాంటివన్నీ కూడా మా పైన అటిక మీద ఎక్కిచ్చేసా. అండ్ ఇది వచ్చేసి నా డైలీ వేర్ వార్డ్రోబ్, మొత్తం వైట్, మొత్తం థీమ్ అంతా వైటే కాబట్టి దీన్ని కూడా వైట్ వేయించి కొంచెం స్టైలిష్గా ఉండాలని చెప్పి హోల్డర్స్ మాత్రం బ్లాక్వి ఇలా స్లీక్గా లాంగ్గా ఉండేటట్టు చూస్ చేశాను, ఇలా ఈజీగా తీసేలాగా. అండ్ తీయగానే ఇలా ఎల్ఈడి లైట్ రావాలన్నమాట. సో దట్ మనకేం కావాలని చూస్ చేసుకోవచ్చు. ఇవేంటి అంటే నా అనార్కలీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, ఇవి రోజువారీ ఐరన్కి వెళ్ళే బట్టలు. ఇదేమో మన బాత్రూమ్. అండ్ ఇవి వచ్చేసి నేను ఇప్పుడు కొలాబరేషన్ చేయాల్సిన కొత్త చీరలు అనమాట. ఇవి డైలీ వేర్ కావాలి కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నా. ఇవి కూడా జిప్ పౌచెస్లో పెట్టుకున్నా, సో దట్ ఏ డ్రెస్ ఎక్కడుంది ఈజీగా మనకి వచ్చేటట్టు. అండ్ కింద వార్డ్రోబ్లో వచ్చేసి ఇవి నా డైలీ వేర్ థింగ్స్, డైలీ షూటింగ్కి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఫ్రాక్స్, అండ్ డైలీ ఇంట్లో వేసుకునే నైట్ సూట్స్, ఇవి ఎక్కడికైనా బయటికి వేసుకునే కుర్తీస్, అండ్ ఇవన్నీ నైటీస్, ఇవన్నీ జిమ్ వేర్. ఇవన్నీ ఏది కావాలంటే అది ఇలా నీట్గా తీసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవడమే. ఇలాంటి ప్యాకింగ్స్ వల్ల ఏంటంటే మనకి సర్దుకోవడం అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా అన్నీ దొరుకుతాయి. అండ్ దేనికి అది పార్టీషన్ పెట్టేసాను, ఇది నైటీస్, ఇది సూట్స్, ఇది ఫ్రాక్స్ అని. సో అలా నీట్గా డిసైడ్ అయిపోద్ది. అండ్ కిందికి వచ్చేసి ఇవి నా టాప్స్, వెస్ట్రన్ వేర్ టాప్స్, ఇవన్నీ లెగ్గిన్స్, ఇవన్నీ కూడా 3/4 ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్, ఇవన్నీ కూడా జీన్స్లు. అండ్ అటు సైడ్ పెద్దగా వాడని ఫ్రాక్స్, డిజైనర్ వేర్స్ అందులో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది నీట్గా నేను డిజైన్ చేసుకున్న నా వార్డ్రోబ్. మా ఆయనకి పోనీ లైన్ జాలిపడి ఇది ఇచ్చేసాను, బట్ ఉన్నదంటే స్పెషల్ది ఇచ్చాను అనమాట. మధ్యలో మాత్రం లుక్ కోసం ఇలా గ్లాస్ది ఇచ్చా. దీన్ని ఓపెన్ చేద్దాం. దీనికి కూడా ఎల్ఈడి లైట్ ఉంటుంది.
అండ్ ఇవన్నీ కూడా బయటికి వేసుకునే ఎథనిక్ వేర్, ఆయన బ్రాండెడ్ జాకెట్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ప్యాంట్స్ సెక్షన్, ఇటన్నీ జీన్స్లు, ఇటన్నీ మిగతా ట్రౌజర్లు లాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఆయన ఇంటిమేట్ వేర్ అనమాట. దీనికోసం కూడా నేను దేనికి అది ఈజీగా దొరికేటట్టు డిజైన్ చేశాను. ఇవన్నీ కూడా అండర్వేర్స్కి. అండ్ ఇదంతా కూడా సాక్స్లకి. ఇదిగోండి సాక్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఏ సాక్స్ పౌచ్ ఆ సాక్స్కి ఉండేటట్టు ఈజీగా దొరికేటట్టు పెట్టుకున్నాం అనమాట. అయినా సరే మగవాళ్ళు ఏంటి అంటే అదిగోండి వెనకాల కొంచెం ప్లేస్ వదిలేస్తే చెత్త పెట్టేస్తారు అలా. అండ్ ఇటు సైడ్ ఆయన పార్టీ వేర్ షర్ట్స్ అండ్ కింద వచ్చేసి డైలీ వేర్ షర్ట్స్, పార్టీ వేర్ టీషర్ట్స్, ఇంట్లో వేసుకునే టీషర్ట్స్, ఇంట్లో వేసుకునే షార్ట్స్, ఇలా అన్నీ కూడా సపరేట్గా పెట్టేసా. ఇవి రెండు వచ్చేసి చిన్న షెల్ఫ్లు ఇచ్చాడనమాట. మా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్, డైలీ ఆయన తీసుకునేవి, మెషిన్స్ చిన్న చిన్నవి, కీస్ అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టాడు. ఇందులో నేను డైలీ వేసుకునేవి ఇది నేను తీసుకున్నాను, అది మా ఆయనకి ఇచ్చేసి. ఇందులో డైలీ వేసుకునే ఉంగరాలు, చిన్న చిన్న గోల్డ్ కమ్మలు అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను. అత్యవసరంగా వాడుకునే చిన్న గోల్డ్ మాత్రమే ఇంట్లో ఉంచి మిగతావన్నీ కూడా మేము బ్యాంక్లో పెట్టేసుకున్నాం అనమాట. లాకర్లోనే పెడతాను. ఇంట్లో గోల్డ్లు ఆర్ సిల్వర్స్ ఇలా హెవీ ఆర్నమెంట్స్, కాస్ట్లీ ఆర్నమెంట్స్ పెట్టాము, ఎందుకంటే ఇంట్లో ఎవరం ఉండం కాబట్టి అది సేఫ్టీ కాదని. అండ్ దిస్ కమ్స్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట మా ఇంట్లో. ఏది అంటే నేను ఇలా నా ఎత్తు మిర్రర్ ఉండాలి, నీట్గా రెడీ అవ్వాలి అనుకున్నాను. అందుకే నా ఎత్తు మిర్రర్ని చూస్ చేసుకున్నాను అనమాట పెట్టుకోవడానికి. సో నా మేకప్ అంతా కూడా ఇక్కడే వేసుకుంటాను. అండ్ లైటింగ్ కోసం మళ్ళీ స్పెషల్ అరేంజ్మెంట్స్ లేకుండా దీనికి ఎల్ఈడి లైట్ ఇప్పించేసా. దీని వెనకాల కూడా ఒక సీక్రెట్ ఉంది. బా నీట్గా ఉంది కదా. ఆహా, ఇవన్నీ కూడా నా హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ కూడా అన్నిటికీ సంబంధించిన ఫైల్స్ అనమాట. మా ఇంటికి అన్ని గోల్డ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే నేను కొన్ని ఎలక్ట్రానిక్ బిల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఎక్స్ట్రా కాస్మెటిక్స్. సో మంచి మంచి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి, ఫేస్ వాష్లు, పెట్టుకునే ఫేస్ మాస్కులు, హెయిర్ మాస్కులు, ఆయిల్స్ గీల్స్ అన్నీ కూడా ఇలా నేను 3 స్టెప్ పెట్టించా. 3 స్టెప్ స్టూల్స్ పెట్టి వెనకాల దానికి పెట్టా, సో దట్ అన్నీ ఈజీగా దొరకడానికి వీలుగా ఉండేటట్టు. అండ్ కింద కూడా అలాగే 3 స్టెప్స్ పెట్టించా. ఇదిగోండి 1 2 3 1 2 3 స్టెప్స్. ఇవన్నీ కూడా నా బ్యాంగిల్స్ అనమాట. డైలీ వేర్, పార్టీ వేర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టించా. అండ్ కింద కూడా బ్యాంగిల్స్వే. ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్ దగ్గర నుంచి, ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి నా ప్రతి సందర్భం యొక్క బ్యాంగిల్స్ ఇక్కడ పెట్టించా. అండ్ కింద వచ్చేసి నా మేకప్ పౌచెస్, ఇవన్నీ కూడా హెయిర్ పౌచ్, గాజులు, పువ్వులు, ఇలా ఎప్పుడైనా ఏమైనా అకేషనల్గా రెడీ అయ్యే ఐటమ్స్ మాత్రం ఇక్కడ పెట్టించేసాను అనమాట. అండ్ ఇటు సైడ్కి వచ్చేసి డైలీ వేసుకునే నల్ల పూసల దండలు, డైలీ వేసుకునే చైన్స్, డైలీ వేసుకునే బ్రేస్లెట్స్ ఇలా ఇక్కడ పెట్టాను అనమాట ఈజీగా దొరకడానికి. సో ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల ఏంటంటే అన్ని థింగ్స్ మనకి ఈజీగా దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. అట్లీస్ట్ వాటిని చూడగానే ఇవి ఉన్నాయి కదా మన ఇంట్లో, నేను కొన్నాను కదా డబ్బులు పెట్టి వేసుకుందాం అని అనిపిస్తుంది. అండ్ దిస్ కమ్స్ అదర్ షెల్. ఇదేంటంటే నా క్లిప్పులు ఈజీగా ఉండాలని చెప్పి దీన్ని క్లిప్పులకు డిసైడ్ చేసా ఈ ప్లేస్ని. మా ఆయన అన్నాడు ఈ ప్లేస్ని కూడా వదలవా నువ్వు అని. వదిలే ప్రసక్తే లేదని చెప్పా. అండ్ ఇది పుల్ అవుట్ అనమాట. ఇలా ఫుల్గా పుల్ అవుట్ చేస్తే ఇందులో పైన వచ్చేసి నా అన్ని హెయిర్ యాక్సెసరీస్ పెట్టాను అనమాట. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అవన్నీ కూడా. ఇది మా ఆయనకి ఇచ్చేసా, ఆయన హైట్కి అనుగుణంగా ఉంటుందనేసి. ఆయనకు సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇందులో పెట్టాయి. ఆయన క్రీమ్స్, ఆయన హెయిర్ సీరమ్స్, ఆయన పర్ఫ్యూమ్స్, ఆయన లోషన్స్ అవన్నీ కూడా ఆయన ఇక్కడ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలా మనం వాడుతూ ఉంటాం, మళ్ళీ మన ప్లేస్లో పెట్టేయాలి. అండ్ ఈ షెల్ఫ్ వచ్చేసరికి ఇవి నావన్నమాట. నేను వాడే క్రీమ్స్, లోషన్స్, డైలీ వేర్స్, ఇలా పింపుల్స్ క్రీమ్తో సహా, నైట్ క్రీమ్తో సహా, సీరమ్స్తో సహా అన్నీ కూడా, హెయిర్ సీరము, విటమిన్ సి సీరము, ఇలా నేను రోజు అప్లై చేసుకునే పర్ఫ్యూమ్స్ కానివ్వండి. ఇదిగోండి వెనకాల ఉన్నాయి. నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ చూపిస్తాను. ఎస్, గుడ్ గర్ల్ పర్ఫ్యూమ్ నా ఫేవరెట్. అండ్ లూయిస్ స్కాచ్, దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఫేవరెట్. ఎక్స్పెన్సివే బట్ చాలా బాగుంటాయి. ఒకసారి పెట్టుకుంటే నైట్ వరకు వాడచ్చు అనమాట. ఇలా నా క్రీమ్స్ అన్నీ. అండ్ ఇందులో నేను ఏమైనా రోజువారీ షూటింగ్స్కి కానీ
పార్టీస్కి కానీ వెళ్తే నేను పెట్టుకునే మేకప్ని కూడా ఇలా మేకప్ ఆర్గనైజర్స్ ఇవి చూసారా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చుకున్నాను నేను. ఈ ఆర్గనైజర్స్లో నీట్గా లిప్స్టిక్స్, వెనకాల బొట్టు బిళ్ళలు, నేను వాడే క్రీమ్స్, వాటికి సంబంధించిన బ్రషెస్ ఇవన్నీ కూడా నీట్గా ఇలా పెట్టుకున్నాను. అన్నీ ఈజీగా దొరకాలని విటమిన్ ఈ క్యాప్స్యూల్స్. అండ్ ఇవి నా మేకప్ రిమూవర్, బేబీ క్రీము, మేకప్ రిమూవర్, వెట్ టిష్యూస్, మేకప్ వేసుకోవడానికి ఫౌండేషన్, ఇలా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉండడానికి సూది దారం, చీర కట్టుకున్నప్పుడు సేఫ్టీ పిన్స్, నా ల్యాషెస్ అన్నీ కూడా దగ్గరలో ఈజీగా దొరికేలా పెట్టుకున్నాను అనమాట. అండ్ కింది వచ్చేసి ఇది నా వాచెస్. ఇది నా పేరుతో ఉంటుంది బాక్స్. నాకు ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. సో దాంట్లోనే నా వాచెస్ అన్ని పెట్టుకున్నా. కింద వచ్చేసి ఇది కలర్ బార్ వాళ్ళు ఫ్రీగా కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఎక్స్ట్రా లిప్స్టిక్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నా. అండ్ ఇవి దొరకడానికి హెయిర్ స్టైల్ కోసం సేఫ్టీ పిన్స్. అండ్ అవి ముక్కు పుడకలు, ఇవన్నీ కూడా ఈజీగా దొరికేటట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంకా సపరేట్గా వార్డ్రోబ్ టూర్లు, ఆ టూర్లు, టీ టూర్లు చేసే ఓపిక లేదు కాబట్టి ఒకే దాంట్లో నా బెడ్రూమ్ అంతా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిద్దాం అనుకున్నా. అండ్ ఈ వాల్ని నేను ప్లెయిన్ వైట్ వాల్ లాగా వదిలేశాను. ఎందుకంటే ఇక్కడ మేము ప్రొజెక్టర్ పెట్టి పడుకున్నప్పుడు సపరేట్గా దీనికి వర్క్ చేయించి టీవీ పెట్టి చూడాలనుకోలేదు. వైట్ వాల్ లాగానే ఉంచేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది. కావాల్సినప్పుడు మినీ ప్రొజెక్టర్స్ వస్తున్నాయి కదా, అదొకటి ఆర్డర్ పెట్టాను. అది తీసుకొని బెడ్ మీద సెంటర్లో ప్రొజెక్టర్ పెట్టేస్తే ఇక్కడికి మొత్తం వచ్చేస్తుంది. కావాలంటే ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళు చూసుకొని పడుకోవచ్చు అనమాట. ఇవి నేను ఐకియాలో తీసుకున్న స్టూల్స్, నా డైలీ హ్యాండ్ బ్యాగ్స్ స్టూల్స్ ఇక్కడే పెట్టుకుంటాం అనమాట. అండ్ నా లైట్స్ నన్ను కాపాడుతున్న నా లైట్స్. సో ఇవి నా బెడ్రూమ్లోనే పెట్టాను, ఎక్కడ పెట్టి సేఫ్టీ లేదని చెప్పేసి. అండ్ అటు సైడ్ చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ మై బెడ్ సైడ్ అనమాట. ఇటు సైడ్ నేను పడుకుంటాను. సో ఇటు కింద వచ్చేసి నా ఛార్జర్. అండ్ ఇదొకటి అమెజాన్లో బాగుంటే తీసుకున్నా. ఇదేంటంటే ఇలా సపరేట్గా ఆన్ చేసుకోవచ్చు. ఇందులో 3 సైడ్ పిన్స్ ఉంటాయి. అక్కడ ఒకటే ప్లగ్ పిన్ ఇచ్చాడు కాబట్టి ఛార్జర్, పవర్ బ్యాంక్, ఇంకేమైనా ఉన్నా అన్నీ కలిపి పెట్టుకోవడానికని వాడేటప్పుడు వాడతాను అనమాట. అండ్ ఇవి నేను తినే స్నాక్స్ కూడా నా బెడ్ సైడ్ పెట్టుకున్నాను. జస్ట్ సీడ్స్ అండ్ ఒక టిష్యూ పేపర్స్. అండ్ నాకు ఇష్టమైన ఫోటో ఫ్రేమ్స్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నేను పైన ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉండాలని చెప్పేసి జస్ట్ నా వైర్ అండ్ నా ఫోటో ఫ్రేమ్స్. అండ్ పైన చూపిస్తాను. పైనకి వచ్చేసి ఇదంతా కూడా నా జ్యువెలరీ ఏరియా. నీట్గా నేను అన్ని బాక్సెస్లో డివైడ్ చేసుకొని మరీ పెట్టుకున్నాను. నేమ్స్ కూడా రాసి పెట్టుకున్నాను అనమాట. థ్రెడ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ, విక్టోరియన్, చోకర్స్, సీజెడ్స్, జాదుకుందను, ఇలా అన్నిటికీ వెనకాలన్నీ కూడా నా సెట్స్. ముందన్నీ కూడా ఇటన్నీ కమ్మలు, అండ్ ఇటు అన్నీ కూడా వడ్డానాలు, అండ్ ఇటన్నీ కూడా మిగతావి పాపడ బిళ్ళలు ఎక్సెట్రా అవన్నీ కూడా ఈజీగా దొరికేలాగా ఈ ఇంటికి వచ్చిన దగ్గర ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది కూడా 3-4 సార్లు పాడు చేశాను. ఇప్పుడు వీడియో చేయాలి, పాడు చేస్తే చూపిస్తే బాగోదని చెప్పేసి వీడియో కోసం నీట్గా సర్ది పెట్టాను నేను. అండ్ ఈ పైన వచ్చేసి ఇది మాత్రం పెట్టుకున్నాను అనమాట, ఫ్రీ స్పేస్. ఇంకేమైనా కొత్త వచ్చినా పెట్టుకోవాలని. బట్ ప్రస్తుతం మాత్రం నా అన్ని రకాల చున్నీలు అండ్ వింటర్ వేర్స్ ఇక్కడ పెట్టుకున్నా. ఇది పైన ఆర్గనైజేషన్. అండ్ కిందికి వచ్చేసరికి ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇలా డివైడర్స్ అన్నీ కూడా. ఇది రోల్, ఇది అన్ని వైర్లు, సీజర్స్, ఇవి నేను వేసుకునే మెడిసిన్స్, మల్టీవిటమిన్, డైజెషన్ అలాంటిది మెయిన్. సో ఇవి నా ఇంటిమేట్ వేరు. ఇవి అన్ని రకాల ఛార్జర్లు. నాకు ఫోన్ పౌచెస్ అంటే పిచ్చి కాబట్టి ఇలా ఒక 20-30 పౌచులు ఉంటాయి. అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటాను పౌచులన్నీ. అండ్ ఇవన్నీ కూడా నా ఇంటిమేట్ వేరు. ఇలా ఇది బాత్రూమ్ నుంచి బయటికి రాగానే నా ఇంటిమేట్ వేర్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా అన్నీ డివైడ్ చేసి పెట్టుకున్నాను, ఈజీగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ కింద కూడా అలాగే డివైడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా టవల్స్, ఇవన్నీ కూడా స్విమ్ వేర్, పెట్టికోట్స్ అండ్ చిన్న హ్యాండ్ కర్చిప్స్, ఇలా బయటికి తీసుకెళ్ళడానికి చిన్న పౌచెస్, ఇలా డివైడర్స్ కూడా తీసి పెట్టుకున్నా. ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే పెట్టుకోవడానికి, ప్రస్తుతం అవసరం లేదని ఇలా పక్కన పెట్టేసాను అనమాట. సో నేను వేసుకునే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానివ్వండి, హిప్ బెల్ట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను.
ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏది ఎక్కడ ఉన్నాయి అనేది నాకు దొరుకుతున్నాయి. అండ్ నా బెడ్కి ఇటు సైడ్ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎదుర్కొన్న పెద్ద కష్టం ఏంటి అంటే ఫొటోస్ని తీసి ఎక్కడ పెట్టాలి అని. ఫైనల్గా మా 2 years బ్యాక్ మా ఇండిపెండెంట్ హౌస్ ఉంది కదా, మీకు తెలుసు కదా. సో ఆ హౌస్లోకి అన్ని షిఫ్ట్ చేసేసి జస్ట్ 2-3 ఫోటో ఫ్రేమ్లు మాత్రమే ఇంటికి తెచ్చుకున్నాము. అందులో నా బెస్ట్ పిక్ నాకు బాగా నచ్చింది ఇది పెయింట్ కాబట్టి ఇది ఇక్కడ పెట్టించాను. అండ్ ఇంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇలా నేను స్మార్ట్ కీ పెట్టించేసాను అనమాట. ఇల్లంతా కూడా స్మార్ట్ హోమ్. సో ఇలా మనం జస్ట్ పెడితే చాలు, నొక్కితే చాలు. ఇవన్నీ టచ్ స్క్రీన్స్. ఇదంతా నేను ఎలిగెన్స్ స్మార్ట్ హోమ్లో ఆర్డర్ చేశాను. ఎలిగెన్స్ స్మార్ట్ హోమ్ చాలా మంచి పేజ్ అనమాట. నా ఇల్లు మొత్తం ఆటోమేషన్ చేస్తారు వాళ్ళు, మనకి కర్టెన్స్ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి అన్నీ కూడా. అండ్ ఇవి మనము ఇలా టచ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇవి మనకి హ్యాపీగా ఫోన్లో ఆపరేట్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం అలెక్సా త్రూ కూడా ఆపరేట్ అవుతాయి. చూపిస్తా. జస్ట్ ఇలా మనం యాప్ని ఓపెన్ చేసి మాస్టర్ బెడ్రూమ్ని ఓపెన్ చేస్తే చాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ లైట్స్ ఆఫ్ చేయాలి కదా, ఇదిగోండి ల్యాంప్స్, ఆల్ లైట్స్ ఆఫ్ అయిపోయాయి జస్ట్. సో పడుకున్నప్పుడు కూడా లేచి అక్కడ దాకా వెళ్ళి ఆపాలా అనే బద్ధకం లేకుండా ఇలా హ్యాపీగా మనం మొబైల్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే కాకుండా అలెక్సా త్రూ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్ లైట్ అనగానే మాస్టర్ బెడ్రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. స్విచ్ ఆన్ మాస్టర్ బెడ్రూమ్ ఏసీ అంటే ఏసీ ఆన్ అయిపోతుంది. ప్రస్తుతం అలెక్సా హాల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆఫ్ అవ్వట్లేదు. ఒకవేళ అలెక్సా హాల్లో ఉంది బెడ్రూమ్లో లేదు అనుకున్నప్పుడు మనకి అలెక్సాలో యాప్ కూడా ఉంటుందన్నమాట. ఇలా అలెక్సా యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు వాయిస్ కమాండ్ ఇచ్చినా సరే తీసుకుంటుంది. సో ఇలా కొంచెం స్మార్ట్గా ఇంకొంచెం బద్ధకం పెంచుకోవడానికి ఇంకా కొంచెం లావ్ అవ్వడానికి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని వాడుకుంటున్నాము. బట్ అపార్ట్ ఫ్రమ్ బద్ధకం అవన్నీ వదిలేస్తే నిజంగానే ఫీచర్స్ మాత్రం అదిరిపోయేలా వచ్చాయండి. మనం ఎక్కడున్నా సరే, మనం ఇంట్లో లేము, 50 కిలోమీటర్ల అవతలు ఉన్నాము, మనము ఏసీ ఆఫ్ చేసామా, గీజర్ ఆఫ్ చేసామా, లైట్స్ ఆఫ్ ఉన్నాయా ఇలా ఆలోచించే పని లేదు. ఎక్కడున్నా సరే మనము మొబైల్లో చూసి ఆన్ అది ఇండికేటర్ చూపిస్తే దాన్ని ఆఫ్ చేసుకోవడమే, అంతే. అంత బాగుంది టెక్నాలజీ. మీకు కూడా కావాలంటే నేను వీళ్ళ డీటెయిల్స్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, నేను ఇస్తాను. ఎలిగెన్స్ స్మార్ట్ హోమ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. మీరు హ్యాపీగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. స్మార్ట్ హోమ్ అంటే ఇంత ఎక్స్పెన్సివ్వా, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్లోనే తీసుకోవాలా, కన్స్ట్రక్షన్ అయిన దానికి స్మార్ట్ హోమ్ పెట్టించుకోలేమా అని అనుకున్నాను. బట్ అవసరం లేదు. నా మొత్తం ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత నేను వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళు వచ్చి జస్ట్ 1 hourలో పెట్టేసి వెళ్ళిపోయారు. అండ్ అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ 2 months నుంచి వాడుతున్నా, ఇంట్లో ఏది పాడవలేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా చిన్న బాత్రూమ్ని క్విక్ టూర్ చూపిస్తాను ఒక 2 minutesలో. బాత్రూంలోకి వెళ్ళే ముందు ఇదిగోండి, నేను దిగంగానే నా వెయిట్ చూసుకొని ఆ రోజంతా డైట్ కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఇలా వెయిట్ మిషన్ నా మంచం బెడ్ కిందే పెట్టుకున్నాను. బట్ అది పక్కకి జరిపి దిగుతా, భయం పొద్దున్న లేవగానే ఎంత వెయిట్ కనిపిస్తుందో అని. ఆల్రెడీ ఉన్న లవ్ చాలా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వాష్రూమ్. దీంట్లో కూడా ఇదిగోండి, నేను ఎంటర్ అవ్వగానే లైట్ ఆన్ అయిపోయింది. సో ఇది సెన్సార్ లైట్ అనమాట. మనం లోపలికి వస్తే అదే ఆన్ అయిపోద్ది, బయటికి వెళ్ళినప్పుడు అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇది కూడా నేను ఎలిగెన్స్ స్మార్ట్ హోమ్ నుంచే తీసుకున్నాను. అండ్ సో నేను వాష్రూమ్లో ఇలా డిజైనర్ సింక్ అండ్ డిజైనర్ ట్యాప్ పెట్టించా బాగుండాలని చెప్పేసి. అండ్ మా ఆయనకి నాకు కొంచెం మిర్రర్ అట్రాక్షన్ ఎక్కువ అనమాట. సో ఆయన గడ్డం గీసుకోవడానికైనా నేను రెడీ అవ్వడానికైనా ఈజీగా ఉండాలని చెప్పేసి ఇలా మిర్రర్కి విత్ లైట్స్ పెట్టించేసాను. అండ్ కింద కూడా నేను స్టోరేజ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా ఒక షెల్ఫ్ పెట్టాను. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మా బాత్రూమ్ చిన్నగా వచ్చింది కాబట్టి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఎక్స్ట్రాస్ అన్నీ లైక్ మన సోప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా 3 shelf కార్నర్కి పెట్టించేసా. ఇటు కమోడ్ ప్లేస్ వచ్చేసింది. అండ్ నా బాత్రూమ్ని కొంచెం స్పేషియస్గా ఉంచాలని, ప్రైవసీ ఉండాలని చెప్పేసి ఇక్కడ గ్లాస్ పెట్టించానండి. సపరేట్గా పెట్టించాను నేను, ఇది ఈ ఫీచర్ యాడ్ చేయలేదు. అండ్ నా టవల్స్కి నాకు స్పెషల్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పైన టవల్స్ పెట్టించేసా. ఇటంతా కూడా జస్ట్ వాష్ ఏరియా. ఇప్పుడు హ్యాండ్ షవరే ఫ్యాషన్ కాబట్టి హ్యాండ్ షవర్ అది పెట్టించేసాను. ఒక హ్యావ్ ఎ లుక్. బయటికి రాగానే ఇక్కడే నేను డస్ట్బిన్, ఇక్కడే నా లాండ్రీ బ్యాగ్ కూడా ఇచ్చేసాను అనమాట. సో దట్ ఇక్కడే అన్నీ క్లియర్ అవుట్ అయిపోతాయి. లాండ్రీ బ్యాగ్ పొద్దున్న వెళ్ళిపోతాయి. అండ్ ఇది కూడా ఏంటంటే ట్రాలీ, మోసే పని లేదు, ఇలా తోసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. సో ఇదన్నమాట నా బెడ్రూమ్ టూర్. ఎలా అనిపించింది? అండ్ ఫాల్ సీలింగ్ చూపించలేదు కదా. అండ్ ఫాల్ సీలింగ్ కూడా హడావుడిగా ఉండదు, బ్రైట్గా ఉండాలని చెప్పేసి అంతా వామ్ లైట్స్ ఇప్పించాను అనమాట. ఇంటికి కొంచెం డిజైనర్గా ఉండేటట్టు స్ట్రిప్ లైట్స్ అండ్ మీడియం లైట్స్ ఇవన్నీ కూడా వామ్ లైట్స్లో సెట్ చేయించా.
ఇలా ఇప్పుడు మొత్తం లైట్స్ ఆన్ చేస్తే దిస్ ఇస్ మై బెడ్రూమ్. సో నా బెడ్రూమ్ ఎలా అనిపించిందండి మీ అందరికీ? నచ్చిందా? ఇందులో మీరు ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ బెడ్రూమ్లో ఇలా చేస్తే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అనేసి హ్యాపీగా నాకు సలహాలు ఇవ్వండి. నన్ను కూడా తీసుకుంటాను. నచ్చిన వాళ్ళు ఎలా అనిపించింది, ఏమేమి బాగా నచ్చాయి, మీరు నా నుంచి ఏం తీసుకొని మీ బెడ్రూమ్ని డిజైన్ చేసుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మిగతా అన్ని రూమ్ టూర్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. యూటిలిటీ టూర్ అడిగారు చాలామంది. నెక్స్ట్ ఆ వీడియో చేయబోతున్నాను, వస్తుంది. పూజా రూమ్ టూర్, కిడ్స్ బెడ్రూమ్, బాల్కనీ, హాల్ అన్నీ కూడా చేస్తున్నాను. ఇవన్నిట్లో నేను నా ఐడియాస్తో ఎలా డిజైన్ చేశానని మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ గుర్తుంది కదా, ఫ్లో మ్యాట్రెస్ ఒకవేళ నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్ అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను, హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.